హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. మాయాభవనం ధారావాహిక 7వ భాగానికి స్వాగతం. ఇంతవరకు జరిగిన కథలో మహేంద్రనాథుడనే యువకుడు వీరసేన మహారాజు అనుమతి పొంది విడిది భవనం నుంచి కనిపించకుండా పోయిన యువరాణి విద్యావతిని వెతకడానికి బయలుదేరాడు. అతడు మొదట సారస సరోవర విడిది భవనం పరిసరాలను పరీక్షించి చూడటానికి అక్కడికి వెళ్లి పడవవాణ్ణి పలకరించి అక్కడి నుంచి అడవికేసి బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇవాళటి కథలో చూద్దాం. మహేంద్రనాథుడు సారస సరోవర తీరాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అరణ్యం కేసి నడక సాగించాడు. సరోవరం చుట్టూ సరైన మార్గం లేదు. ఏవేవో తీగలు ముళ్ళ పొదలు అడ్డదిడ్డంగా అల్లుకుని ఉన్నాయి. జాగ్రత్తగా వాటిని తొలగించుకుంటూ అక్కడక్కడ ఆగి విడిది భవనాన్ని పరీక్షించి చూస్తూ అరణ్యంలోకి మార్గం ఏదైనా కనిపిస్తుందేమోనని వెతుకుతూ ముందుకు పోసాగాడు. ఆ రోజు సూర్యాస్తమయం అయ్యే వరకు ఎంత ప్రయత్నించినా అతడికి అరణ్యంలోకి మార్గం కనిపించలేదు. ఆ రాత్రంతా ఒక చెట్టు కింద బండ మీద గడిపాడు. తెల్లవారగానే లేచి చుట్టుపక్కల కలియజూశాడు. తను రాత్రి కూర్చున్న బండకు కొంత దూరంలో సరోవర జలం నుంచి చిన్న మెట్లు కనిపించాయి. మహేంద్రనాథుడు ఆ మెట్లను సమీపించాడు. మెట్లు సరిగ్గా కనిపించకుండా వాటి మీద చెట్ల కొమ్మలు అడ్డదిడ్డంగా వేయబడి ఉన్నాయి. అతడు వాటిని తొలగించాడు. అడవిలోకి సన్నటి మార్గం కనిపించింది. ఒత్తుగా పచ్చటి ఆకులు పరిచిన ఆ మార్గం కొత్తగా ఏర్పరిచిందని అతడు గ్రహించాడు. క్రూర మృగాలు తన మీదికి రాకుండా తగిన జాగ్రత్తతో మహేంద్రనాథుడు ముందుకు నడిచాడు. దారికి ఇరువైపులా ఎత్తైన చెట్లు ఉండడం వల్ల సూర్యోదయం అయినప్పటికీ మార్గం మసక చీకటిగానే ఉంది. అలా ఎంతోసేపు నడిచి మహేంద్రనాథుడు సూర్యాస్తమయ వేళకు ఒక సమతల ప్రదేశాన్ని చేరాడు. మార్గానికి ఒకవైపున చిన్న కుటీరం కనిపించింది. అరణ్య మధ్యంలో ఈ కుటీరం ఎలా వచ్చిందా అని అనుకుంటూ మహేంద్రనాథుడు దాన్ని సమీపించాడు. ఎవరి కోసం చూస్తున్నావు నాయనా అన్న కంఠస్వరం వినిపించింది. మహేంద్రనాథుడు కంఠస్వరం వినిపించిన దిక్కుకేసి తిరిగి చూశాడు. పెద్ద పొదకు అవతల వైపున ఒక సన్యాసి మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించాడు. మహేంద్రనాథుడు చేతులెత్తి ఆయనకు నమస్కరించి, నేను ఒక ముఖ్యమైన కార్యం మీద బయలుదేరాను స్వామి, అనుకోకుండా తమ దర్శన భాగ్యం కలిగింది అన్నాడు. ఆజానుబాహువైన ఆ సన్యాసి ప్రశాంత వదనం చూసి మహేంద్రనాథుడు ఒక్క క్షణం ఆశ్చర్యం చెందాడు. కరుణతో నిండిన చూపులతో ఆయన మందహాసం చేస్తూ, ఇప్పటికే సూర్యుడు అస్తమించాడు. నీ గమ్యం ఏదైనప్పటికీ ఈ రాత్రి ఇక్కడే గడిపి తెల్లవారాక బయలుదేరునాయనా అని మహేంద్రనాథుడి భుజాన్ని ఆప్యాయంగా తాకి కుటీరం కేసి నడిచాడు. మహేంద్రనాథుడు ఆయనను అనుసరించాడు. ఇరువురు కుటీరంలోకి ప్రవేశించాక సన్యాసి ఒక చాప మీద కూర్చున్నాడు. మహేంద్రనాథుడు ఆయన పాదాల వద్దే కూర్చున్నాడు. నేను అనేక సంవత్సరాలు మనశ్శాంతి కోసం దేశాలెన్నో తిరిగాను. ఆఖరికి ఇక్కడికి చేరాను. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మరెక్కడికి వెళ్లాలనిపించలేదు. నేనిక్కడికి వచ్చాక నన్ను చూసిన మొదటివాడివి నువ్వే అన్నాడు సన్యాసి. మహేంద్రనాథుడు మౌనంగా సన్యాసి పాదాలు ఒత్తసాగాడు. నాయనా, నువ్వెవరో, ఏ కార్యం మీద ఇటు వచ్చావో చెప్పనే లేదు అని అడిగాడు సన్యాసి. మహాత్మా, నా పేరు మహేంద్రనాథుడు, వీరగిరి రాజ్యానికి చెందినవాణ్ణి. చిన్నప్పుడే నా తండ్రి మరణించాడు. అప్పటినుంచి మా తల్లి కొడుకుల క్షేమాన్ని మా పినతండ్రి పినతల్లి చూడసాగారు. కానీ దురదృష్టవశాత్తు మా పినతల్లి కూడా కాన్పు సమయంలో మరణించడం వల్ల మా పినతండ్రి జీవితం మీద విరక్తితో మమ్మల్ని వదిలి ఎటో వెళ్ళిపోయాడు. అప్పటినుంచి నేను మా తల్లి మాత్రం ఉంటున్నాము. మా తల్లి దేవీ ఆలయానికి పూలమాలలు కట్టి ఇస్తూ దాని ద్వారా వచ్చే ఆదాయంతో బతుకుతున్నాము అన్నాడు మహేంద్రనాథుడు. ఆ మాటలు వినగానే సన్యాసి చటుక్కున తన కాళ్ళు వెనక్కి లాక్కున్నాడు. దయనీయమైన తన వృత్తాంతాన్ని వినడంతో సన్యాసి హృదయం చెలించిందని భావించిన మహేంద్రనాథుడు మళ్ళీ, ఒక వారం క్రితం వీరగిరి యువరాణి విద్యావతిని ఎవరో అపహరించారు. రాజభటులు ఆమె కోసం నలుదిశలా వెతికారు. కానీ ఆమె జాడ తెలియలేదు. కాబట్టి ఆమెను వెతకడానికి నేను బయలుదేరాను. అందుకు రాజుగారి అనుమతి కూడా పొందాను. సరోవరాన్ని ఆనుకున్న అరణ్యంలో ప్రవేశించి ఇటుగా వచ్చి మిమ్మల్ని దర్శించాను అన్నాడు. అలాగా? ఈ పరిసరాల్లో మానవులెవరూ లేరు. ఒకవైపున ధవళగిరి పర్వతాలున్నాయి. వాటిలోకి మానవ మాతృలెవరూ ప్రవేశించలేరు.
పర్వతానికి ఆవతల హిమగిరి రాజ్యం ఉంది. ఇక్కడి నుంచి ఆ రాజ్యం చేరడం కూడా దుర్లభమే నాయనా అన్నాడు సన్యాసి. పడమటి దిక్కు నుంచి వెతికితే మంచి ఫలితం ఉంటుందని జ్యోతిషాచార్యులు సెలవిచ్చారు మహాత్మా. నేను యువకుణ్ణి, ఎంత కష్టాన్నైనా ఎదుర్కోగలను. ధర్మప్రభువైన మా రాజు విచారాన్ని పోగొట్టడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. నా కర్తవ్య నిర్వహణలో నా ప్రాణాలను కూడా ఒడ్డడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు మహేంద్రనాథుడు. ఆదర్శ పౌరుడుగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నువ్వు తీసుకున్న నిర్ణయం మెచ్చదగింది. సరే, నిద్రపో, ఉదయమే బయలుదేరొచ్చు అని సన్యాసి కూడా నిద్రకు ఉపక్రమించాడు. మహేంద్రనాథుడు ఉదయం నిద్రలేచేసరికి సన్యాసి ధ్యానంలో ఉన్నాడు. సన్యాసి కళ్ళు తెరవగానే మహేంద్రనాథుడు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. సన్యాసి అతన్ని ఆశీర్వదించి, అపూర్వమైన నీ ధైర్య సాహసాలే నీకు విజయం సమకూరుస్తాయి. ఇదిగో ఈ ఉంగరాన్ని ధరించు. దీనిని నీకోసమే దివ్య శక్తులు కలగదిగా అభిమంత్రించాను. ఈ ఉంగరంలోని రాయికి ప్రత్యేకమైన శక్తులున్నాయి. అవి ఏవో మున్ముందు నీకే తెలుస్తాయి. అయితే ఈ విషయం నువ్వు మరెవరికీ చెప్పకూడదు. చెప్పావో ఆ క్షణమే శక్తులన్నీ పోతాయి. నీ ప్రయాణంలో విజయం సాధించి తిరిగి నీ తల్లిని చేరే ముందు నా దగ్గరికి రా. ఆ వృద్ధురాలు నీ రాక కోసం ఎంత తపిస్తున్నదో ఏమో అన్నాడు సన్యాసి. మహాత్మా, మా తల్లిని గురించి విచారించవలసిన అవసరం లేదు. ఆమె సంరక్షణ బాధ్యతలు రాజుగారే చూసుకుంటున్నారు. మీ ఆజ్ఞానుసారం నా ప్రయాణం విజయవంతమయ్యాక తిరిగి వచ్చి మిమ్మల్ని దర్శిస్తాను. ఆశీర్వదించండి మహాత్మా అని నమస్కరించాడు మహేంద్రనాథుడు. సన్యాసి అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అప్పుడు ఆయన కళ్ళు చెమ్మగిల్లడం చూసి మహేంద్రనాథుడు అమితాశ్చర్యం చెందాడు. కుటీరం నుంచి వెలుపలికి వచ్చిన మహేంద్రనాథుడు సేనానాయకుడి సలహాను గుర్తు తెచ్చుకుని పడమటి దిక్కుకేసి బయలుదేరాడు. సరైన మార్గం లేకపోయినప్పటికీ నడవడానికి అంత కష్టంగా ఏమీ లేదు. కొంత దూరం వెళ్ళాక ఒక కొండ కనిపించింది. అతడు కొండ మీదికి ఎక్కుతూ అక్కడక్కడ ఆగి కిందికి చూస్తున్నాడు. చెట్ల పైకొమ్మలు తప్ప అతడికి ఏమీ కనిపించలేదు. సూర్యాస్తమయమయ్యే సమయానికి కొండ శిఖరానికి చేరాడు. ఎదురుగుండా ఎత్తైన గోడ కనిపించింది. అదొక పెద్ద భవనం, ప్రహరీ గోడ అయి ఉంటుందనుకుని సమీపించి చుట్టూ తిరిగి చూశాడు. ద్వారమార్గం కనిపించలేదు. చీకటి పడుతూ ఉండగా ఒకచోట మెట్లు కనిపించాయి. ఆ మెట్ల మీదుగా మహేంద్రనాథుడు తలుపులు మూసిన ఇనుప ద్వార మార్గాన్ని చేరాడు. తలుపులకు బలమైన గొలుసులు బిగించి ఉన్నాయి. అతడు గొలుసులను పట్టుకుని అటూ ఇటూ గట్టిగా కదిలించాడు. ఆ శబ్దం విని కొంతసేపటికి చేత కాగడాతో ఎవరో వచ్చి కొద్దిగా తలుపు తెరిచి, మా యజమాని అనుకున్నాను, ఎవరు నువ్వు, ఎందుకిలా వచ్చావు అని అడిగాడు ఆశ్చర్యంతో. నా పేరు మహేంద్రనాథుడు, వీరగిరి రాజ్యానికి చెందినవాణ్ణి. బతుకు తెరువు కోసం హిమగిరి రాజ్యానికి వెళ్తున్నాను. ఈ పర్వత మార్గం దగ్గరి దారి అని చెప్పారు. అయినా ఇక్కడికి చేరడానికే 3 రోజులు పట్టింది. పొద్దుపోయింది. లోపలికి అనుమతించావంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండి నా దారిన నేను వెళ్తాను అన్నాడు మహేంద్రనాథుడు. గొలుసుకు బిగించిన తాళం తీసి వాడు తలుపు తెరుస్తూ, నేనీ భవన ద్వారపాలకుణ్ణి. లోపల నాకొక గది ఉంది. నువ్వు ఈ రాత్రికి అక్కడ పడుకోవచ్చు అన్నాడు. మహేంద్రనాథుడు వాడి వెంట లోపలికి వెళ్ళాడు. ద్వారపాలకుడు అతన్ని తన గది లోపలికి తీసుకువెళ్ళి, నువ్వు ఇక్కడే కూర్చో, నీకేదైనా తినడానికి తెస్తాను. కొత్త వాళ్ళెవరిని లోపలికి వదలకూడదని మా యజమాని ఆజ్ఞ. ఆయన ఇప్పుడిక్కడ ఉన్నట్టయితే నిన్ను లోపలికి అనుమతించేవాణ్ణి కాను అన్నాడు. నా కారణంగా నువ్వు మీ యజమాని కోపానికి గురి కావద్దు. నేను తెల్లవారక ముందే వెళ్ళిపోతాను అన్నాడు మహేంద్రనాథుడు. అలాగే, మా యజమాని చండశాసనుడే కాని చాలా మంచివాడు. ఏ పరిస్థితిలో నిన్ను లోపలికి అనుమతించానో చెప్తే నీ మీద కనికరం చూపగల దయామూర్తి. నువ్వేమీ దిగులు పడవద్దు అని చెప్పి ద్వారపాలకుడు గది నుంచి వెలుపలికి వెళ్ళాడు. అరణ్య మధ్యంలో ఎత్తైన కొండ మీద నిర్మానుష్యంగా ఉన్న స్థలంలో ఈ భవనాన్ని ఎందుకు నిర్మించారు? ఈ భవనం యజమాని ఎవరై ఉంటాడు? అతడు దయామూర్తి అని ద్వారపాలకుడు చెప్తున్నాడు. అటువంటి వాడు యువరాణిని అపహరించి తెచ్చి దాచి ఉంటాడా అని మహేంద్రనాథుడు రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. ఇంతలో ద్వారపాలకుడు ఒక పళ్ళెంలో ఏవో ఆహార పదార్థాలు తెచ్చి మహేంద్రనాథుని ముందుంచి, ఈ పూటకి ఇదే లభించింది, దీంతోనే నీ ఆకలి తీర్చుకోవాలి అన్నాడు. అన్నట్టు మీ యజమాని ఎప్పుడు వస్తాడు అని అడిగాడు మహేంద్రనాథుడు యథాలాపంగా. ఏమో, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవరికీ తెలియదు.
అందువల్ల ఏ క్షణమైనా రావచ్చు. అందుకే మేము సర్వవేళలా ఎంతో జాగ్రత్తగా ఉంటాం అన్నాడు ద్వారపాలకుడు. మేము అంటున్నావు, మరి ఇక్కడ నీతో పాటు ఇంకా ఎందరున్నారు? మీ యజమాని కుటుంబం వాళ్ళున్నారా అని అడిగాడు మహేంద్రనాథుడు. మా యజమాని కుటుంబం వాళ్ళంటూ ఇక్కడ ఎవరూ లేరు. ఆయన ఈ భవనంలో ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు. ఆయన తన గదిలో తాళపాత్ర గ్రంథాలను పరిశీలిస్తూ రోజంతా గడుపుతాడు. ఇటీవలే ఇక్కడికి ఎవరో ఒక గొప్ప స్త్రీ వచ్చింది. బహుశా ఆమె ఏదో ముఖ్యమైన విషయంలో మా యజమానిని సంప్రదించడానికి వచ్చి ఉంటుంది. ఆమె వచ్చిన తర్వాత ఆయన 2 రోజుల పాటు తన గది నుంచి బయటికి రాలేదు. ఆ తర్వాత హడావిడిగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. అందుకే ఆయన ఏ క్షణంలోనైనా రావచ్చునని ఎదురు చూస్తున్నాము అన్నాడు ద్వారపాలకుడు. వాడు ఎవరో గొప్ప స్త్రీ వచ్చిందని చెప్పగానే మహేంద్రనాథుడికి ఆమె యువరాణి అయి ఉంటుందేమోనన్న అనుమానం కలిగింది. ఎలాగైనా ఇక్కడే మరికొన్నాళ్లు ఉండడం అవసరమని అతడు నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడాల్సిందే. ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.